గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 32 డే 31 లో భాగంగా రివ్యూ మాట్లాడేసుకుందామా. నటరాజ్ ఏడుపులు, కొత్త కపుల్ సాంగులు, కొత్త కపుల్ స్టార్లు ఇవ్వటాలు, వెల్నెస్ అంట, పేరెంటింగ్ అంట, వెరైటీ వెరైటీ గేమ్లు, ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. వీటి గురించి మాట్లాడుకునే ముందు మాత్రం మీరు మన ఒక వీడియో లైక్ చేయడమా, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్. ఓకేనా? అలాగే వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతిదీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో యాజ్ యూజువల్ ఈ రోజు ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే శివ్ అండ్ ప్రియాంక ఉగ్రరూపం చూపించింది శివాన్ మీద. బికాజ్ ఆయన చేసేది ప్రతి దాంట్లో ఆయన వెళ్ళొద్దందంట, వెళ్ళిపోయాడంట, తాళం ఇవ్వమంటే ఇవ్వలేదంట. అక్కడ ఇచ్చేటప్పుడు కూడా అరిసాడు గేమ్లో. ఆ అరిసింది గురు రూమ్లో, షడప్ షడప్ యువర్ టార్చర్. నీకేమనైతే ఆయన చూసుకోడు, టార్చర్ పెడుతున్నాడు రూమ్లో. విశ్వరూపం చూపించింది. బయట అందరికి వినిపిస్తుంది, బయట అందరూ మాట్లాడుకుంటున్నాడు. అబ్బాయి మరీ హైపర్ అయిపోతున్నాడు. ఆ కాలు బాగున్నప్పుడు కూడా అవన మీద అరిచేస్తున్నాడు. లోపలికి వెళ్ళి ఉతికి ఆరేసింది ప్రియాంక. మొత్తానికి మంచిగానే జరిగింది అనుకున్నాం. మనం మొత్తానికి సైలెంట్ అయిపోయాడు. అక్కడ ఏం మాట్లాడలేకపోయాడు. సారీ తప్పించి ఏం చేయలేకపోయాడు. ఆ కాలు చూసుకోవట్లేదు, ఏం చూసుకోలేదు. నాకు ఫ్రస్ట్రేషన్ అంతే. నేను ఆగమన్నా కదా, ఆగు, ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తావని. అక్కడ శివకి ప్రియాంక మీద మంచి హీటెడ్ డిస్కషన్ జరిగింది. అక్కడ శివ్ ప్రియాంక ఆడడంలో తప్పు లేదని నాకు అనిపించింది. బట్ ఈవిడది కూడా చాలా గట్టిదే గురు నూరు అన్నట్టు కూడా అనిపించింది అంతే. సో ఇక నెక్స్ట్ వస్తే కొత్త కప్పులు సింగింగ్, డాన్సింగ్. ఆయన చాలా బాగా సింగ్ చేస్తున్నాడు. మంచి సింగర్ అనుకుంటా. మంచిగా పాటలు పాడి అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. వీళ్ళు డాన్సులు చేస్తున్నారు. ఒక పక్క నటరాజ్ అండ్ నీతు కిచెన్లో వాళ్ళ పాపను తలుచుకుంటూ వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళ మళ్ళీ బాధపడుతున్నారు. నీతు వాళ్ళ పాపకి ఇష్టమైన పాట పాడుతుంటే నటరాజు ఎక్కి ఎక్కి ఏడ్చాడు. నాకు మాత్రం అయ్యా చాలా మిస్ అవుతున్నారు యాక్చువల్గా వాళ్ళ పాపని. అది మాత్రం బాగా అర్థమైంది. నటరాజు ఇంకా బాగా మిస్ అవుతున్నాడు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. నీతు చూడలేదు కానీ ఈయన ఏడ్ చేస్తున్నాడు. సో మొత్తానికి అక్కడ ఆయన పాడుతుంటే నటరాజు అంత స్వీట్గా అంత అద్భుతంగా పాడుతున్నాడని నీతు అనుకోవడం అదొక కామెడీ. అదైతే నాకు కామెడీ కనిపించింది. వీళ్ళు ఎంతమందికి నువ్వు పాడిందని అనిపించింది. ఆయన మనకు అంత సీన్ లేదు, అక్కడ ఉన్న ఎవరికి అంత లేదని సీనియర్ చెప్పాడు. నీతు కానీ ఆయనకి అంత తెలియదు అంత చక్కగా ఆయన అక్కడ పాడుతుంటే. సో అది ఇది అయిపోతున్న ప్రాసెస్లో లవ్ గురు వచ్చాడు. వాళ్ళకి ఇచ్చిన స్టార్స్ని మీరు ఇవ్వండి ఇప్పుడు మీ గ్రూప్స్కి అని చెప్పాడు. ఇక్కడ సోనియా కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. ఏంటనేది మాట్లాడుకున్నాం. వాళ్ళ ప్రకారం వాళ్ళతో కోఆర్డినేషన్ చేసిన దాని ప్రకారం, వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కపుల్స్కి 1 to 5 స్టార్స్ అయితే ఇచ్చేసారు. భాను జానికి, ప్రియాంక శ్రీకి, బ్రిటు అండ్ సంధ్యకి, పవన్ కళ్యాణ్ అండ్ వాసంతికి. వీళ్ళకైతే చాలా నీట్గా ఇచ్చారు. వాళ్ళు అనుకున్నది చెప్పారు. మిగిలిన కప్పులకు కూడా ఎందుకు ఇవ్వలేదో నీట్గా చెప్పారు. మిగిలిన కప్పులు మీరు బాగానే ఉన్నారు, అందరు వాళ్ళు చెప్పేవాళ్ళు మిగిలిన కప్పులు బాగున్నారు, నీట్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు. బట్ మాకు కాన్వర్సేషన్ అనేది కూడా ఒక పాయింట్ వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. వచ్చిన 1.5 days అవి తప్పించి ఏం కన్సిడర్ చేస్తారు? అందరికీ చెప్తారు. సిద్ధు అండ్ సోనియా వచ్చేసరికి సిద్ధు చాలా ప్రాక్టికల్గా ఒప్పుకున్నాడు. సోనియా మాత్రం నేను ఒప్పుకోను, ఏదో గేమ్ కోసం చేశారు. ఓవర్ యాక్షన్ అవసరమా? వాళ్ళే చెప్తున్నారు బాగున్నామని, వాళ్ళే చెప్తున్నారు ఇద్దరు మంచిగా ఉన్నారు, అందరి కప్పులకి అదే చెప్పారు. బట్ మీకు మాత్రం మీకు కూడా అదే చెప్పారు. మీకు కూడా పెద్ద కొత్తగా ఏం చెప్పలేదు. కాకపోతే వాళ్ళు చెప్పింది అంటే మాకు కన్వర్సేషన్ అవ్వలేదు, వాళ్ళు అబ్జర్వ్ చేసింది చెప్పారు. వాళ్ళు ఆ పాయింట్ కూడా కన్సిడర్ చేసుకుని అది చెప్తే మా ఓవర్ యాక్షన్, మామూలు ఓవర్ యాక్షన్ చేయలేదు సోనియా. మరి కొంచెం ఓవర్ చేసిందేమో అన్నట్టు అనిపించింది నాకు. దట్స్ నాట్ గుడ్ అని అనిపించింది. సో అక్కడ ఓవర్ యాక్షన్ చేసింది. ఇక సీన్ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ తినే దగ్గర సిద్ధు అండ్ అంజలి అండ్ పవన్ తినేటప్పుడు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా అవసరం అన్నట్టు. ఇది గేమ్ కదా, గేమ్ పాయింట్ పెట్టాలి కదా అన్నప్పుడు గుడ్ పాయింట్ వచ్చింది. గుడ్లు దొంగతనం చేశారంట సిద్ధు, సోనియా, నోకరాజు. ఇక్కడ నోకరాజు గుడ్లు దొంగతనం చేసేవారు అనుకున్నారు. రూమ్కి వెళ్ళి చూస్తే అంజలి గుడ్లు దొంగతనం చేశారు. అందుకే నోకరాజు పెద్ద రియాక్ట్ అవ్వలేదంట. ఆయన దాచాడు అంట, పక్కడబద్దీగా దాచాడు. అది చిన్న ఫన్ అనుకోండి. ఇక శ్రీముఖి ఎంటర్ అయిపోయింది. గేమ్స్ పెట్టడానికి ఎంటర్ అయిపోద్ది కాబట్టి నిన్న పాయింట్స్ వచ్చినాయి. మిగిలిన పాయింట్స్ ఈ రోజు పెట్టిన గేమ్స్ పెద్ద అనిపించలేదు. మనం జడ్జ్ చేయలేం ఆ గేమ్స్ని. అక్కడ పెట్టిన పోజులు చేశారు, పేరెంటింగ్ చేశారు. పేరెంటింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో శ్రీముఖి రావడం వెల్నెస్ గేమ్. నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు వచ్చిన కొన్ని పోస్టులు చూపిస్తారు, కొంచెంసేపు వార్మప్ చేయించారు, యోగా అంటే ఇవి అని చెప్పేసి. తర్వాత పోస్టర్లు చూపిస్తారు. ఆ పోస్టర్లు తగ్గట్టు ప్రతి ఒక్క అప్లై చేయాలి. వాళ్ళని బేస్ చేసుకుని ఆ యోగా టీచర్స్ రేటింగ్స్ ఇచ్చేస్తారు. ఐ మీన్ లైక్ పాయింట్స్ ఇచ్చేస్తారు. బాగా చేస్తే +5, బాగా చేయకపోతే -5 ఇస్తారు. అలాగే నెక్స్ట్ కూడా పేరెంటింగ్ గేమ్. యోగా గేమ్లో కోర్స్ నేను అనుకున్నట్టే కొత్త కప్పులు అభిమన్య, సమీర్ వీళ్ళు బాగా ఆడతారు అనిపించింది. బికాజ్ ఆమె చూస్తే కొంచెం
మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేసేలాగా ఉన్నారు. ఆయన ఫైట్ ఆపోజిట్ ఆయనకు అసలు యోగా రాదట. సో మొత్తానికి అనుకున్నాను కానీ 100 పాయింట్స్ వచ్చేసి వాళ్ళకి మాత్రం ఆ గేమ్లో మొత్తానికి టాప్ 3లో నిలిచారు. నెక్స్ట్ గేమ్లో 10తో నిలిచి ఇప్పుడు 60తో నిలిచి ఇప్పుడు డైరెక్ట్గా 160కి వెళ్ళిపోయారు. దట్స్ వెరీ గుడ్, దట్ అప్రిషియేటబుల్. యాక్చువల్లీ ఒకవేళ వాళ్ళు కనుక లీస్ట్లో ఇంకా మిగిలిన గేమ్లో కూడా బాగా ఆడితే వాళ్ళు చాలా సేఫ్ ఉంటారు. లేదు వాళ్ళు లీస్ట్కి వెళ్తున్నారంటే వాళ్ళే ఈ వీక్ డేంజర్ జోన్లో ఉంటారు. బికాస్ ప్రతి ఒక్క కప్పులు అదే రాస్తారు, వీళ్ళకి మాకు అటాచ్మెంట్ లేదు, వీళ్ళకి మాకు అటాచ్మెంట్ లేదు, వీళ్ళకి మాకు అటాచ్మెంట్ రాస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఎలిమినేషన్ జోన్కి వచ్చేస్తారు. అప్పుడు జడ్జెస్ ఆబ్వియస్లీ నో ఎలిమినేషన్ పెట్టవచ్చు, లేదంటే ఎలిమినేట్ చేయొచ్చు. సో అదైతే ప్రస్తుతానికి లేదు. అన్ప్రెడిక్టబుల్ అనుకున్నాం కానీ అది అన్ప్రెడిక్టబుల్ చేశారు. ఈ కప్పులు మొత్తానికి 100 పాయింట్స్ గెలుచుకొని 3rd ప్లేస్లో వచ్చేసారు. పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి 1st ప్లేస్లో వచ్చేసారు. దట్స్ వెరీ గుడ్. ఇప్పుడైతే పేరెంటింగ్ గేమ్ జరుగుతుంది, 5 కపుల్స్ పాల్గొంటున్నారు. సో ఆడాట పేరెంట్ మంచిగా రెడీ చేసి పాటలు ఇచ్చి జోలబాడి ఆ గేమ్స్ పాడి అక్కడ తీసుకెళ్ళి చివరికి ఉయ్యాలో ఊపుతున్నప్పుడు నవ్వుతున్న సౌండ్ ఉంటే పర్లేదు అంటే ఏడిస్తే అంటే ఎల్లో కార్డ్ అంట. సో ఈ గేమ్స్ నాకు అంత అనిపించలేదు. వెల్నెస్ పేరెంటింగ్ పెద్ద వెల్నెస్ అంటే అదే పోజులు పెట్టారు, ఆ పోజులు కాదు పాయింట్లు ఇచ్చారు. ఈ పేరెంటింగ్ ఏందో ఇదేంతో ఈ రోజు గేమ్ అంత ఇంప్రెసివ్గా లేదు, అంత ఏడుపు దబ్బులుగా కూడా లేదు. సో అలా జరుగుతుంది. ఇంకా పేరెంటింగ్ గేమ్ అయితే కంటిన్యూ అవుతుంది. అంత హైప్ వచ్చే ఎపిసోడ్ కాదని నాకు అనిపిస్తుంది. బట్ ఈ హైప్ ఎపిసోడ్లో కూడా మన మ్యాడ్ కప్పులు చెప్పుకోవాలి కాబట్టి మన మ్యాడ్ కప్పులు చెప్పుకునే ముందు మీరు మామ ఒకటి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అయితే మ్యాడ్ కప్పుల్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి ఎపిసోడ్ 31 డే 30లో భాగంగా అయితే ఎపిసోడ్ 32 డే 31 భాగం చూసుకుంటే మనకి అమీర్ అండ్ అభినవ్య ఆమె పేరు ఉంది, అభినవ అండ్ సమీర్. బికాజ్ ఎందుకంటే చూసుకుంటే వాళ్ళు ఎపిసోడ్ ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ వాళ్ళకి వచ్చింది, గేమ్స్ బాగా ఆడారు. ఐ మీన్ లైక్ ఎలా అంటే వాళ్ళ కపుల్ క్యూట్నెస్ని వాళ్ళందరికీ చూపించారు. డ్యాన్స్ చేయడం కానీ సింగింగ్ చేయడం కానీ సింగింగ్ చేస్తూ వాళ్ళు అందరిని యూనో చేసింది చూపించింది కానీ చాలా బాగుంది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. అండ్ ఇంకోటి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్తో మంచిగా రేటింగ్ ఇచ్చారనిపించింది, వాళ్ళకున్న అండర్స్టాండింగ్. దట్ ఈస్ వెరీ గుడ్. అలాగే ఈ రోజు గేమ్ ఆడి గెలిచి 100 పాయింట్స్ దుమ్ము దులిపారు. ఇవాళ ఎపిసోడ్ ఎక్కువ స్క్రీన్ బేస్ ఉంది. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య మ్యాడ్నెస్ బాగానే కుదురుతుంది అనిపిస్తుంది. సో అందువల్ల మన మ్యాడ్ కప్పులు వచ్చేసి ఈ ఎపిసోడ్కి వాళ్ళే. సో మరి మీ మ్యాడ్ కప్పులు ఎవరైనా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం నెక్స్ట్ వీడియో కొంటామా. బై.